హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు థంబ్‌నెయిల్ చూసిన వెంటనే టాపిక్ ఏంటో అర్థమైపో ఉంటది. సో, నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి అన్నా కూడా మీ సైడ్ నుంచి నాకు సపోర్టింగ్ చాలా అవసరం ఫ్రెండ్స్. సో, ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు జస్ట్ ఏమీ లేదు, మీ సైడ్ సపోర్టింగ్‌గా నాకు ఈ వీడియోని జస్ట్ లైక్ చేసి, ఇంకా షేర్ చేసి, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను ఇలాంటి మరెన్నో క్వాలిటీ కంటెంట్ తేవడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియోలో ఒక్కొక్క టాపిక్ని అయితే నేను మీకు చెప్తుంటాను. ఒక్కొక్క టాపిక్ వైజ్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ వచ్చేసి అసలు ఇమ్మాడ రవిని అంటే అందరూ ఎందుకు అంటే అతను పైరసీ చేసినా కూడా అందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మూవీ టికెట్ రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. పోనీ ఎవడైనా ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక మూవీకి అంటే ఏదో మూవీకి వెళ్ళాడే అనుకోండి, ఫ్యామిలీతోని వెళ్ళాడు అనుకోండి, ఆ మిడిల్ క్లాస్ వాడికి వచ్చేది ఏంటి? ఒక మంత్కి ఒక 10,000 లేదంటే 11,000 అలా వస్తుంది. అప్పుడు మూవీకి వెళ్ళాడు అనుకోండి, ఎంత ఖర్చు అయిపోద్ది? దగ్గర ఏమీ లేదు అనుకున్నా కూడా 2,500 దగ్గర ఖచ్చితంగా వదిలిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే కొన్ని సిటీస్లో ఎలా అంటే ఉంటుంది అంటే ఒక టికెట్ రేటు అంటే 300, 400, 500 అలా ఉంటుంది. ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఇంకా ట్యాక్సులు అంటారు. ఈ ట్యాక్సులు కూడా కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఫ్యామిలీతోని కానీ సినిమాకి వెళ్ళాడే అనుకోండి, ఈ పిల్లలు ఉంటారు, ఇంటర్వెల్లో ఊరుకుంటారా, పాప్కార్నో లేదంటే స్వీట్ కార్నో డ్రింక్సో అడుగుతారు. దానికి ఎంత ఖర్చు అవుతుందో చూసుకోండి. అండ్ సో మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఏంటి, మూవీకి థియేటర్కి వెళ్ళాక ఇప్పుడు ఏంటి మొబైల్ లోపలే అంటే ఆ మొబైల్లో కూడా జీబీ లోపల ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలి అంటే ఐబొమ్మ లోపల జీబీ లోపల కట్ అవ్వదు, జస్ట్ ఎంబీ లోపలే కట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇది చూడండి. అండ్ నాకు ఇది మా ఫ్రెండ్ పర్సనల్గా చెప్పినప్పటి వరకు నాకు తెలియదు. అండ్ నేను కూడా అంటే కొద్దిగా ఇన్వెస్టిగేషన్ దీని మీద కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే అది నెక్స్ట్ పాయింట్లో మాట్లాడదాం. ఇంకా ఓటీటీ విషయానికి వద్దాం. ఓటీటీ యాప్స్ ఉన్నాయి. సిన్స్ మనము 2020 నుంచి ఇవి అయితే అంటే మన మీద దండయాత్ర అయితే చేస్తుంది. అండ్ నేను మా ఫ్రెండ్కి ఒక అబ్బాయికి అడిగాను, రే నా దగ్గర ఓటీటీ ప్లాట్ఫాము అంటే సబ్స్క్రిప్షన్ ఉందిరా, నువ్వు దాని నుంచి చూడరా అనేసి నేను వాడికి చెప్పాను. వాడేమంటున్నాడు, ఒరే ఈ ఓటీటీ వాళ్ళు మన దగ్గర అంటే డబ్బులు దుబ్బేసి మనకే అంటే సరైన అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ నేను వాళ్ళకి చిన్నదైనా హోల్ పెడుతున్నాను, అట్లీస్ట్ ఇది 0.1% అయినా హోల్ వాళ్ళకి అవుతుంది అనేసి వాడు అంటున్నాడు. ఇక్కడ నా ఫ్రెండ్ ఒక్కడే కాదండి, ఏపీ లోపల అంటే ఏపీటీఎస్ లోపల అలాగా అంటే ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా అలాగే అనుకుంటారు, ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగా అనుకుంటుంటారు కూడా. పోనీ ఈ ఓటీటీ లోపల సినిమాలు చూద్దాం అనేసి అనుకుందాం. ఓటీటీలో సబ్స్క్రిప్షన్ ఇప్పుడు అమెజాన్ ప్రైము అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామే అనుకోండి, సబ్స్క్రిప్షన్ ఛార్జ్ ఒక రకంగా ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనం మూవీస్ చూడడానికి వెళ్ళే టైం లోపల ఏదైనా క్రేజ్ ఉన్న మూవీస్ చూడాలి అనుకోండి, ఎర్లీ యాక్సెస్ అనుకొని మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోమంటాడు. ఇదంతా కొంచెం పక్కన పెట్టండి. G5 విషయానికి వద్దాం. ఈ G5 వాడు మామూలు ఎదవ కాదండి. ఈ లాస్ట్ ఇయర్ నాకు కూడా ఒక పెద్ద బొక్కెట్టాడు. అదేంటో తెలుసా? నేను మా అమ్మగారు G5 లోపల ఒక ప్రోగ్రామ్ చూస్తారనమాట, అంటే జీ తెలుగు లోపల. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అయితే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 199 అనేసి చూపించాడు. కానీ పేమెంట్ చేసిన తర్వాత 1 మంత్ అనేసి చూపించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంకా ఈ అమెజాన్ ప్రైమ్ వాడిని ఇంకా ఈ G5 వాడిని ఏ చెప్పుతో కొడితే బెస్ట్ మీరే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ లెట్స్ గో టు సెకండ్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు అంటే ఓటీటీ యాప్స్ లోపల చూసుకున్నట్లయితే ఏవైనా అంటే మూవీస్ కానీ ఇలాగ డౌన్లోడ్ పెట్టారనుకోండి, ఐబొమ్మకి ఇంకా ఓటీటీ యాప్స్కి అంటే ఐబొమ్మలో వచ్చే మూవీకి ఇంకా ఓటీటీ యాప్లో వచ్చే మూవీకి మీరు కరెక్ట్గా కంపారిజన్ చేశారనుకోండి, రెండు ఒకేలాగా ఉంటాయి.
ఎందుకు అంటే ఐబొమ్మ ఎంఆర్ఆర్ రవి స్టాటిక్ అనేది నేను మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను చూడండి. అతను ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేస్తాను చూడండి. హెచ్ఈవి 6465 అనేసి ఒక సాఫ్ట్వేరు, అంటే ఎడిటింగ్ లోపల అదొక అంటే సాఫ్ట్వేర్ అనమాట. అంటే అవి ఎలా ఉంటాయి అంటే మీరు 256 నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అంటే మీరు 1 GB అంటే ఫైల్ ఏదైనా ఉంది అనుకోండి, ఆ 1 GB ఫైల్ కూడా ఇప్పుడు ఈ ఐబొమ్మలో ఉంటుంది 400-500 MB ఏదైనా మూవీ తీసుకోండి, అది 1 GBకి ఈక్వల్గానే ఉంటుంది. అండ్ అందులోపల అంటే ఈ ఓటీటీ యాప్స్లో ఉంటాయి కదా, అంటే 1 GB అంటే 720 ప్రింట్, ఇంకా 360 ప్రింట్, 144 ప్రింట్ అనేసి ఉంటాయి కదా. కానీ కాకపోతే ఈ ఐబొమ్మ లోపల వచ్చే క్వాలిటీ ఇంకా ఆ ఓటీటీ యాప్స్లో వచ్చే క్వాలిటీ చూడండి ఈక్వల్గానే ఉంటుంది. ఈ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మూవీని బ్లూరేగా ఎప్పుడూ పెట్టరండి ఈ ఓటీటీ వాళ్ళు, అది క్వాలిటీని కంప్రెస్ చేస్తూనే ఉంటారు. ఈ ఎంఆర్ రవి కూడా అదే యూజ్ చేశాడు. అదే యూజ్ చేయడం వల్ల ఏంటి జనాలకి అయితే అంటే ఈ కొన్ని ఫ్యూ డేస్ లోపలే అంటే ఐబొమ్మ అయితే సక్సెస్ అయింది. అది అందులోపల ఐబొమ్మ లోపల మీరు అప్పుడే అంటే మార్నింగ్ చూసే సినిమాల నుంచి నైట్ చూసే సినిమాల వరకు ఏవైనా దొరుకుతాయి, అందులోపల సిరీస్లు కూడా దొరుకుతాయి. ఇంకోటి ఏంటి అంటే విత్ అంటే ఫ్రెండ్లీ క్వాలిటీతోని వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, మీ దగ్గర నుంచి ఏమీ లేదన్నా అంటే మీరు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరే ఒక డిటెక్టివ్ రకము అంటే ఉండాలి. అంటే లైక్ మనము డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఐబొమ్మలో అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మనము అంటే గూగుల్ నుంచి ఓపెన్ చేశారు అనుకోండి, అది డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. ప్రీమియం యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. సో కాబట్టి అంటే ఈ ఐబొమ్మ అతి తక్కువ డేస్ లోపలే అంటే చాలా ఎక్కువ యూజర్స్ని కలెక్ట్ చేసింది. ఇంకోటి ఏంటి, 2025 ట్రెండింగ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ని కూడా గూగుల్ లోపల చాలా ఎక్కువ మంది వెతకలేదు, ఐబొమ్మనే చాలా ఎక్కువ మంది వెతికారు. అంటే ఎందుకు, అందులోపల ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ దొరికిపోతుంది. ఇంకా ఈ పైరసీ కంటెంట్ కూడా చాలా అంటే ఫ్రీగా దొరికిపోతుంది. సో ఇంకా ఎందుకు అంటే వెళ్తారు చెప్పండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అండి, ఇది ఏంటి అంటే సోషల్ మీడియాలో అంటే చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. ఈ ఇమ్మాడ రవి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె సపోర్టింగ్ వల్లనే అంటే ఏంటి అంటే ఇమ్మాడ రవికి పట్టుకోగలిగారు అనేసి అయితే అంటున్నారు. అండ్ ఇప్పుడు అంటే డీసీ సజ్జనార్ గారు కూడా అంటే దాన్ని అంటే ఆ విషయం మీద అయితే ఒక స్పష్టమైన నివేదిక అనేది ఇచ్చేశారు ఫ్రెండ్స్. అది ఏంటి అంటే మాకు ఉండాల్సిన నెట్వర్క్ మాకు ఉంది, మేము అంటే మా ఓన్ ఎఫర్ట్స్తోనే మేము పట్టుకున్నాము అనేసి అయితే అతనైతే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు అలా అనేసి ఏంటి బ్రో కొంతమంది అనొచ్చు, ఏంటి కామెంట్స్లో ఏంటి బ్రో అంటే నువ్వు పైరసీ చూడడం అంటే తప్పు కదా బ్రో అనేసి అంటే కొంతమంది నన్ను అనేవచ్చు. అండ్ వాళ్ళు కూడా అంటే నేను కూడా అంటే వన్స్ అపాన్ ఏ టైము అందులోపల కొన్ని సిరీస్లు అయితే చూశాను, అండ్ నేను అది ఒప్పుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే ఇండియాలో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ ఐబొమ్మని అంటే ప్రజెంట్ అయితే చూస్తున్నారు. అండ్ ఇదైతే ఈరోజు అంటే గత 3 days నుంచి అయితే క్లోజ్ చేస్తారు. ఇమ్మాడ రవికి అంటే పట్టుకున్న తర్వాత అతనితోనే క్లోజ్ చేయించాము అనేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఎంతవరకు కరెక్టు అనేసి అంటారు. కోర్స్ ఇది ఆబ్వియస్లీ ఇది రాంగే ఫ్రెండ్స్, కానీ కాకపోతే నేను ట్రూత్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సిచ్యువేషను అంటే ఈ ఇమ్మాడ రవి కాకపోతే ఏ చింతకాయల రవియో వస్తాడు నెక్స్ట్ కూడా. కానీ సిచ్యువేషను కొంతమంది అంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఏమంటున్నారు, దీన్ని ఛేదించేసాం అంటే మరి ఇకపైన అలా జరగకపోవచ్చు అనేసి అంటున్నారు. కానీ కాకపోతే ఈ ఎంఆర్ రవి కాకపోతే ఏ చింతకాయల రవియో ఇంకా ఐబొమ్మ కాకపోతే ఇంకా ఏదో ఒక బొమ్మ అంటే వస్తుంది ఏదో ఒక రోజుకి, అది చెప్పుకోలేము. ఈ సిచ్యువేషన్ మారాలి అంటే ఏమీ లేదు,
కొంచెం అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ మూవీస్ తీయాలి. ఇంకోటి ఏంటి, ఫ్రెండ్లీ బడ్జెట్ మూవీసే కాదు, థియేటర్ అంటే టికెట్ ప్రైజెస్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లోపల ఉండాలి. అప్పుడే ఇంకోటి ఏంటి, ఇండియాలో బొచ్చెడు ఓటీటీ ప్లాట్ఫామ్స్. దీనికి అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికే అంటే కొన్నిసార్లు ఒక 12,000 10,000 దగ్గర కూడా అంటే 12,000 10,000 2,000 కూడా ఖర్చు పెట్టిన ఫ్యామిలీస్ కూడా మన ఇండియాలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాయి. సో కాబట్టి ఈ సిచ్యువేషను అంటే చేంజ్ అవ్వాలి అంటే ఇప్పటికైనా మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా వీళ్ళు చేంజ్ అయితే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు చేంజ్ అయితేనే అంటే దీనికి మార్పు వచ్చినట్లు. లేకపోతే ఇది అంటే ఎప్పుడో ఒకసారి కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఎంతవరకు రైట్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అంటిల్ దెన్, బాయ్ బాయ్.